అయిన సరస్సు ఒడ్డున శ్వేతక అనే ముసలి కొంగ నివసించేది. వయసు మళ్లడం వల్ల దానికి చేపలను వేగంగా వేటాడే శక్తి తగ్గిపోయింది. రోజంతా సరస్సు ఒడ్డున నిలబడి ఆకలితో అలమటించేది. ఆకలి తీర్చుకోవడానికి శ్వేతక ఒక తెలివైన కాని మోసపూరితమైన ఉపాయం ఆలోచించింది. అది కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో తపస్సు చేస్తున్న భక్తుడిలా నటించడం మొదలుపెట్టింది. చేపలు దాని చుట్టూ తిరుగుతున్నా అది కదలకుండా అలాగే ఉండిపోయింది. ఆ సరస్సులో మత్స్య అనే ఒక పెద్ద చేప ఉండేది. కొంగ వింత ప్రవర్తనను చూసి మత్స్య దాని దగ్గరకు ఈదుకుంటూ వచ్చింది. తాతా, నువ్వు ఎప్పుడూ చేపలను వేటాడేవాడివి కదా, ఇప్పుడు ఇలా తపస్సు చేస్తున్నావేంటి అని ఆశ్చర్యంగా అడిగింది. శ్వేతక కళ్లలో నీళ్లు తెచ్చుకుంటూ, మత్స్యా, నేను ఇకపై ఎవరినీ చంపకూడదని నిర్ణయించుకున్నాను. కాని ఒక బాధాకరమైన విషయం తెలిసింది. జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం త్వరలోనే ఈ సరస్సు పూర్తిగా ఎండిపోతుందట. మీ అందరిని తలుచుకుంటేనే నా ప్రాణం విలవిలలాడుతోంది అని అబద్ధం చెప్పింది. చేపలన్నీ భయంతో గజగజ వణికిపోయాయి. మమ్మల్ని ఎలాగైనా కాపాడవా తాతా అని వేడుకున్నాయి. అప్పుడు శ్వేతక, నాకు దగ్గర్లోనే నీటితో నిండిన ఒక లోతైన కొలను తెలుసు. మీలో ఒక్కొక్కరిని నా ముక్కుతో పట్టుకుని అక్కడికి చేర్చుతాను అని నమ్మబలికింది. శ్వేతక ప్రతిరోజూ ఒక చేపను తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయేది. కాని అది వాటిని కొలనుకు తీసుకువెళ్లేది కాదు. దగ్గర్లోని ఒక పెద్ద రాతి గుట్టపై కూర్చుని ఆ చేపలను హాయిగా తినేసేది. తిరిగివచ్చి మిగిలిన చేపలకు అందరూ క్షేమంగా ఉన్నారని అబద్ధాలు చెప్పేది. సరస్సులో కులీరా అనే ఒక ఎండ్రకాయ ఉండేది. దానికి కొంగ ప్రవర్తనమీద మొదటినుంచి అనుమానంగానే ఉంది. తాతా, చేపలందర్నీ తీసుకెళ్లావు కదా, ఈరోజు నన్ను కూడా తీసుకువెళ్ళు అని కులీరా అడిగింది. శ్వేతక మనసులో, రోజూ చేపలే తింటున్నాను, ఈరోజు ఎండ్రకాయను రుచిచూస్తాను అని సంబరపడింది. శ్వేతక ఆ ఎండ్రకాయను తన వీపుపై ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగిరింది. కులీరా గట్టిగా కొంగమెడను పట్టుకుని కూర్చుంది. అవి ఎంతో ఎత్తుకు ఎగిరాయి. కింద ఉన్న దృశ్యాలను కులీర గమనించసాగింది. కొద్దిసేపటికి శ్వేతక ఎప్పుడూ కూర్చునే ఆ రాతి గుట్ట దగ్గరకు వచ్చింది. కులీర కిందికి చూడగా అక్కడ కుప్పలుగా పడివున్న చేపల ఎముకలు కనిపించాయి. శ్వేతక చేస్తున్న మోసమేమిటో దానికి అర్థమైపోయింది. శ్వేతక తనను చంపకముందే కులీరా తన పదునైన కొమ్ములతో కొంగమెడను గట్టిగా నొక్కిపట్టుకుంది. మోసగాడైన శ్వేతక గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. కులీర తిరిగి సరస్సు చేరుకుని మిగిలిన చేపలకు జరిగిన విషయాన్ని వివరించి వాటి ప్రాణాలు కాపాడింది. మోసానికి ఎప్పుడూ అంతముంటుందని అందరూ గ్రహించారు.